గెలుపు మర్యాద ఇలానే ఉంటుంది మరి. మోడీ పక్కన కుర్చీలో బాబు. ఢిల్లీకి వెళ్లి తనకు ఎదురవుతున్న కష్టం గురించి, ఏపీకి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడడానికి వెళితే అపాయింట్మెంట్ కూడా రాని పరిస్థితి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న తనకు లభించాల్సిన సాదా సీదా మర్యాదలను కూడా నోచుకొని గడ్డు పరిస్థితి చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో పలుమార్లు ఎదుర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీ దర్శనం కోసం ఆయన ఇచ్చే టైం కోసం ఎదురు చూసిన గంటలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ ఆయన అనుకున్నది జరగక ఏమి చేయలేక గమ్మున ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేయటం తప్పించి ఇంకేమీ చేయలేని పరిస్థితి ఉండేది. అలాంటి చంద్రబాబు దశ ఇప్పుడు పూర్తిగా మారింది. తాజాగా వెల్లడైన ఫలితాలలో ఆయన సాధించిన ఘన విజయం, తాజాగా ఆయన చేతిలో ఉన్న ఎంపీల సంఖ్య ఆయన గౌరవ మర్యాదల్ని పూర్తిగా మార్చేసింది. ఏపీ విపక్ష నేతగా చంద్రబాబుకు ఢిల్లీలో ఎదురైన ఎదురు దెబ్బలు అన్ని ఇన్ని కావు. అన్నిటికీ లెక్కలు సరి చేసేందుకు వీలుగా కాలం ఆయన పక్షాన చేరింది. ఇప్పుడు ఇంతకాలం కాలం పరీక్షను గురి చేసిన దానికి బదులుగా ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మొన్నటి వరకు మోడీ అపాయింట్మెంట్ కోసం నానా తిప్పలు పడే పరిస్థితి నుంచి ఇప్పుడు సగౌరవంగా అదే మోడీ పక్కన కూర్చునే వరకు విషయం వెళ్ళింది. తాజా ఎన్డీఏ పక్ష సమావేశంలో మోడీ ఒక పక్కన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉంటే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో క్లిప్పుల్ని చూస్తే చంద్రబాబుతో కులాసాగా మాట్లాడే మోడీ కనిపిస్తారు. గతంలో మాదిరి ఇలాంటి తీరును పొంగిపోయే చంద్రబాబు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్న తీరును నోట్ చేసుకోవాల్సిందే. ఇదంతా చూసినోళ్ళు మొన్నటి వరకు మోడీ అపాయింట్మెంట్ కోసం విపరీతంగా శ్రమించిన చంద్రబాబుకు ఇప్పుడు సీన్ మారిపోవటమే కాదు, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మోడీ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయన్నట్లుగా పరిస్థితులు మారిపోవడం గమనార్హం.